హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సైకాలజీలో భాగంగా మనం దత్తాంశ సేకరణ పద్ధతుల గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోల ద్వారా తెలుసుకున్నాము. దాని తర్వాత కంటిన్యూషన్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందు మనము దీనికి ముందు 7 పద్ధతుల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అవేంటంటే పరిశీలన, పరిపృచ్ఛ, అలాగే పర్యాలోచన పత్రికలు, సంఘటన రచనాత్మక పద్ధతి, వర్ణనలు లేదా కథనాలు, ప్రయోగాత్మక పద్ధతి గురించి, అలాగే ప్రశ్నావళి గురించి ఇంతకు ముందు అయితే మనం వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీరు చూడకుండా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. దాని తర్వాత 8th వన్ ఈజ్ వ్యక్తి చరిత్ర పద్ధతి. ఈ వ్యక్తి చరిత్ర పద్ధతి ద్వారా మనము దత్తాంశాన్ని కూడా సేకరించవచ్చు అన్నమాట. ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్యాంశాలను నిశితంగా లోతుగా పరిశీలించి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించడాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి అని అంటారు. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనవల్ని అలాగే అతని మూర్తిమత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే వ్యక్తి చరిత్ర గురించి మనం పరిశీలించి అతన్ని అధ్యయనం మనం చేయవచ్చు అన్నమాట. ఒక వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఈ వ్యక్తి అధ్యయన పద్ధతిని ఏమని పిలుస్తారంటే చికిత్సా పద్ధతి అని కూడా పిలుస్తారనమాట. సమస్యాపూరిత విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి ఆ వ్యక్తి సమస్యకు నివారించేందుకు ఉపయోగపడే పద్ధతే వ్యక్తి చరిత్ర పద్ధతి అని బోనీ అండ్ హలపిల్మాన్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తి సమస్య ఉండే ఒక విద్యార్థి యొక్క సమస్యను నివారించడానికి ఉపయోగపడే పద్ధతే వ్యక్తి చరిత్ర పద్ధతి అని చెప్పింది ఎవరంటే బోనీ అండ్ హలపిల్మాన్ అనే వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈ వ్యక్తి అధ్యయనంలో 2 దశలు అనేటివి ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ సమస్య నిర్ధారణ దశ, మళ్ళీ సెకండ్ సమస్య నివారణ దశ. ఈ విధంగా 2 దశలు అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో సమస్య నిర్ధారణ అంటే ఏంటి, ఏం సమస్య ఉంది అని మనం ఫస్ట్ నిర్ధారణ అనేది జరపాలి. తర్వాత దానికి నివారణ అనేది మనం చేయాలి. అనేక పరిష్కార మార్గాలతో ఆ సమస్యని నివారణ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 2 దశలు అయితే ఉంటాయి. ఫస్ట్ సమస్య నిర్ధారణ దశ అంటే ఏంటంటే వ్యక్తి పిల్లల సమస్యను గుర్తించడం. ఒక వ్యక్తి లేదా మనం తరగతి గదిలో ఉండే పిల్లల యొక్క సమస్యను అనేది మనం ఫస్ట్గా ఐడెంటిఫై అయితే చేయడం అనేది జరుగుతుంది. సమస్యకు కారణాలు ఏమైనా ఉన్నాయా పరికల్పనలు చేయాలి. ఆ సమస్య దేనివల్ల ఏర్పడింది అని మనం పరికల్పనలు అనేది మనం చేయడం జరుగుతుంది. సమస్యకు సంబంధించిన విషయాన్ని ఆ వ్యక్తి డైరీలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూలు, పాఠశాల రికార్డులు, ప్రగతి పత్రాలు మొదలైనవి సేకరించడం. ఆ సమస్యను మనం పరిష్కరించాలంటే ఆ సమస్య ఏ విధంగా ఏర్పడింది, అలాగే ఆ సమస్యకు సంబంధించిన విషయాన్నిటిని మనము సేకరించాల్సి ఉంటుంది. ఆ సేకరించాలంటే ఆ వ్యక్తి డైరీలు, ఉత్తరాలు, అలాగే ఇంటర్వ్యూలు జరపడం వల్ల మొదలైనవి నిర్వహించడం వలన ఆ దత్తాంశాన్ని అనేది ఆ సమస్యకు కారణాలు అనేటివి మనం సేకరించడం జరుగుతుంది. సేకరించిన విషయాన్ని విశ్లేషణ పూర్వకంగా వ్యాఖ్యానించి పరికల్పనలను సరిచూసుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటిని సేకరించి విషయాన్ని అనేది మనం రాబట్టగలగాలన్నమాట. సెకండ్ సమస్య నివారణ దశ. సమస్య స్వభావాన్ని బట్టి చికిత్స వల్ల కానీ, సూచనల వల్ల కానీ, పరిస్థితుల మార్పుల వలన కానీ పరిష్కార మార్గాలు ఎన్నుకోవడం. మనము ఆ సమస్యను మనము గుర్తించిన తర్వాత దాని స్వభావాన్ని బట్టి అది ఏ రకమైన సమస్య మనం తెలుసుకున్న తర్వాత దానికి చికిత్స వల్ల అయినా కానీ, లేదా మనం కొన్ని సూచనలు ఇవ్వడం వల్ల అయినా కానీ, లేదా దానికి కొన్ని పరిస్థితులు అనేటివి మార్చడం వల్ల అయినా కానీ దానికి పరిష్కార మార్గాలు అనేటివి మనం ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. నివారణోపాయాలు ఎంతవరకు సఫలమైనవో గమనించడం అంటే దానికి నివారణ అనేది ఎంతవరకు ఇవ్వాలో మనం అనేది గమనించుకోవాలి. వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన సక్రమమైన మార్పుల గురించి అంతిమ అభిప్రాయాలు వ్యక్తపరచడం. ఆ వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన మార్పులు అనేది మనం లాస్ట్గా మన అభిప్రాయాన్ని అనేది వ్యక్తపరచాలి అన్నమాట. పై అంశాలన్నిటిలో సమగ్రమైన రిపోర్ట్లను తయారు చేయడం వ్యక్తి సమగ్ర పరిశీలన. ఇదంతా మనం గమనించిన తర్వాత సమస్యను నివారించేసిన తర్వాత అన్నీ కలిపి రిపోర్టుల్లో మనం తయారు చేయడాన్నే ఆ వ్యక్తి యొక్క సమగ్ర పరిశీలన అని అనడం జరుగుతుంది. తర్వాత 9th వన్ నిర్ధారణ మాపని. దీనిని రేటింగ్ స్కేల్ అని కూడా అంటారన్నమాట. నిర్ధారణ మాపనలు బాలల యొక్క లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ బాలలలో ఎటువంటి లక్షణాలు అనేటివి ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ నిర్ధారణ మాపనలు అన్నమాట. వ్యక్తులలో నాయకత్వం, భావోద్వేగ సమతుల్యత, సహకార భావం, నమ్మకం మొదలైన లక్షణాంశాలన్నిటినీ మాపనం చేయడానికి ఈ నిర్ధారణ మాపనలను ఉపయోగిస్తారు. నిర్ధారణ మాపనలు దేనికి ఉపయోగిస్తారంటే లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అది ఏ లక్షణాంశాలంటే భావోద్రేకంగా వాళ్ళ యొక్క సమతుల్యత, అలాగే సహకార భావం,
నమ్మకం మొదలైన లక్షణాలన్నింటినీ తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు నిర్ధారణ మాపనలు. ఈ నిర్ధారణ మాపనలు లక్షణాంశాలని 5 లేదా 7 బిందువుల స్కేలు ఆధారంగా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఈ నిర్ధారణ మాపనలో లక్షణాంశాలు అనేటివి 5 లేదా 7 బిందువుల స్కేల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే నిశాంత్ నిజాయితీ పరుడు అని ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన ఇక్కడ 5 బిందువుల స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 5 ఆన్సర్స్ అనేవి మనకి ఇస్తారు. ఒకటి పూర్తిగా అంగీకరిస్తాను, తటస్థం, అంగీకరించను, పూర్తిగా అంగీకరించను. ఈ విధంగా స్కేల్ ఉంటే దీన్ని 5 సూచీలు ఉన్నాయి కాబట్టి 5 బిందువుల స్కేలు అంటారు. అదేవిధంగా 7 ఉంటే దీన్ని 7 బిందువుల స్కేలు అంటారు. ఈ విధంగా నిశాంత్ యొక్క నిజాయితీ పరుడ అవునా కాదా అని ఈ విధంగా మాపనం చేయడం జరుగుతుంది. నిర్ధారణ మాపని అనేది తిరిగి 2 రకాలుగా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే స్వీయ నిర్ధారణ మాపని, అలాగే ఇతరుల నిర్ధారణ మాపని. స్వీయ నిర్ధారణ మాపని ఇక్కడ పేరులోనే ఉంది. స్వీయ నిర్ధారణ మాపని అంటే ఏంటంటే స్వయంగా ఉపయోగించేవి. ఇవి మనలో ఉన్న మన లక్షణాలని మనం తెలుసుకోవాలంటే ఉపయోగించేటివే స్వీయ నిర్ధారణ మాపని. ఇవి చిన్నపిల్లలకు, నిరక్షరాస్యులకు ఉపయోగపడవన్నమాట. అలాగే ఎవరైనా మానసిక వైకల్యం ఉండే వాళ్ళకు కూడా ఈ స్వీయ నిర్ధారణ మాపనలు అనేటివి ఉపయోగపడవన్నమాట. ఇతరుల నిర్ధారణ మాపని అంటే మనం ఇతరుల గురించి మనం అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఈ నిర్ధారణ మాపనలు అనేటివి ఉపయోగపడతాయి. ఇతరులకు ఉపయోగించేవి ఇందులో పరివేశ ప్రభావం, ఔదార్య లోపం, కేంద్ర స్థానము లోపం అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఇవి ఉపయోగించడం వల్ల పరివేశ ప్రభావం, అలాగే ఔదార్య లోపం, కేంద్ర స్థానం లోపం అనేవి ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఇవి వాళ్ళు ఏమైనా అనుకుంటారు అని చెప్పి మనం తటస్థం అని చెప్పి పెట్టడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారు లేదా వాళ్ళ గురించి యొక్క పూర్తి ప్రవర్తన తెలియనప్పుడు మనం చెడ్డైపోతాము, మనం మంచిగా ఉండాలి అని అనుకొని వాళ్ళ గురించి చెప్పకపోవడం వల్ల ఈ విధంగా లోపాలు అనేటివి ఇందులో ఏర్పడడం జరుగుతుంది. ప్రాచుర్యంలో ఉండే నిర్ధారణ మాపనలు ఏంటంటే ది వైన్ లాంటర్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్, విటెన్ బార్న్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. ఈ విధంగా నిర్ధారణ మాపనలు అనేటివి ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. తర్వాత 10వ వచ్చేసి దీర్ఘకాల మరియు పరిచ్ఛేదన ఉపగమనాలు. దీర్ఘకాల అంటే అనుదైర్ఘ్య మరియు పరిచ్ఛేదన ఉపగమనాలు అనేవి ద్వారా కూడా మనం దత్తాంశాన్ని సేకరించవచ్చు. పిల్లల యొక్క వికాసాన్ని పరిశీలించడానికి 2 ముఖ్యమైన ఉపగమాలు ఉన్నాయి. ఆ 2 ఉపగమాలు ఏంటంటే ఒకటి దీర్ఘకాల ఉపగమం మరియు పరిచ్ఛేదన ఉపగమం. దీనినే లాంగిట్యూడినల్ అప్రోచ్ మరియు పరిచ్ఛేదన ఉపగమంని క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అని అంటామన్నమాట. ఈ దీర్ఘకాల ఉపగమం అధ్యయనాలు దీని గురించి చూసినట్లయితే దీర్ఘకాల ఉపగమంలో ప్రయోక్త తాను ప్రతిచయనంగా ఎన్నుకున్న ప్రయోజ్యులను కొంతకాలం పాటు అనేక సార్లు వేరువేరు వయస్సుల్లో సన్నివేశాలలో గమనించి వారి ప్రవర్తనలో మార్పులను నమోదు చేస్తారు. అంటే దీంట్లో ఏంటంటే వేరువేరు వయస్సుల్లో ఉండే పిల్లలందరినీ అనేక సార్లు అంటే వాళ్ళకి కొంత వయసు వచ్చేదాకా వాళ్ళు పరీక్షిస్తూ వాళ్ళ యొక్క దత్తాంశాన్ని అనేది సేకరించడం జరుగుతుంది. దీని కాల వ్యవధి కొన్ని నెలలు నుంచి అనేక సంవత్సరాలు లేదా జీవిత పర్యంతం అనేది ఉండవచ్చు. దీర్ఘకాల ఉపగమనం కాబట్టి వాళ్ళని కొంతకాలం పాటు చూసి వాళ్ళ యొక్క ప్రవర్తనలు అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఇది కొన్ని నెలలైనా కావచ్చు, సంవత్సరాలైనా కావచ్చు, జీవిత పర్యంతమైనా కావచ్చు. దత్తాంశ సేకరణకు ఎక్కువ కాలం పడుతుంది. షిర్లే అనే అతను 1931లో పిల్లల చలన, ప్రజ్ఞ, మూర్తిమత్వ వికాసంలోనూ అంచనా వేయడానికి దీర్ఘకాల ఉపగమనాన్ని అనుసరించారు. షిర్లే అనే అతను పిల్లల యొక్క చలన మరియు ప్రజ్ఞ, వాళ్ళలో మూర్తిమత్వ వికాసాలను అంచనా వేయడానికి ఈ దీర్ఘకాల ఉపగమనాన్ని అనుసరించడం జరిగిందనమాట. తన అధ్యయనంలో ఏం చేశారంటే షిర్లే అనే అతను 25 మంది పిల్లలను వారు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు అధ్యయనం చేసి చాలక వికాసంలోని క్రమాన్ని గుర్తించారు. అంటే ఈ షిర్లే అనే అతను 25 మంది పిల్లలను పుట్టినప్పటి నుంచి వాళ్ళ 2 సంవత్సరాల వయసు వరకు ఏం చేశారంటే వాళ్ళని ఒక అధ్యయనం చేసి వాళ్ళల్లోని చాలక వికాసాన్ని, క్రమాన్ని గుర్తించారన్నమాట. అంటే ఫస్ట్ బోలపడడం, దోగాడడం, నడవడం, ఈ విధంగా వాళ్ళ యొక్క చలన వికాసాన్ని అనేది ఆయన క్రమాన్ని గుర్తించడం జరిగింది. ఈ చలన వికాసం అనేది గుర్తించాలంటే చాలా టైమే పడుతుంది. కాబట్టి
ఈ చలన వికాసానికి 2 సంవత్సరాల వయసు తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల కాలం తీసుకున్న తర్వాత ఆయన ఈ క్రమాన్ని అనేది గుర్తించారన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ వారు 1928లో చేసి బర్కిలీ పెరుగుదల అధ్యయనం అనేది ప్రాచుర్యం పొందిన దీర్ఘకాల అధ్యయనం. ఈ విధంగా బర్కిలీ పెరుగుదల అధ్యయనం అనేది కూడా దీర్ఘకాల అధ్యయనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది కూడా ఎవరు చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ వారు చేశారనమాట. ఇప్పుడు 1928 సంవత్సరంలో దీన్ని చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో ఏం చేశారంటే 61 మంది పిల్లలను కొన్ని దశాబ్దాల పాటు పరిశీలించి నివేదికను సమర్పించారు. 61 మంది పిల్లలను ఈ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన తర్వాత వాళ్ళ యొక్క నివేదికను అనేది సమర్పించారన్నమాట. ఇందులోని ఉపయోగాలు: ఒకే ప్రతిచయనాన్ని దీర్ఘకాలం పరిశీలించినప్పుడు వారి ప్రస్తుత ప్రవర్తనకు గత ప్రవర్తనకు కలిగిన సంబంధం తెలుసుకోవచ్చు. అంటే ఈ విధంగా దీర్ఘకాలం అనేది వాళ్ళని గమనిస్తూ ఉండి వాళ్ళని పరిశీలిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క గత మార్పులు అలాగే ప్రస్తుత మార్పులు అనేటివి మనకి తెలియడం జరుగుతుందన్నమాట. దానికి మధ్య సంబంధం అనేది మనం తెలుసుకోవచ్చు. సారూప్యాలు వైవిధ్యాలు అందుకు దారితీసిన కారణాలు కూడా కనుక్కోవచ్చు. మనం దీర్ఘకాలంగా అంటే ఒకసారే కాకుండా దీర్ఘకాలంగా మనం పరిశీలిస్తూ ఉన్నాం కాబట్టి అందులోని సామ్యాలు ఏమిటి, అందులో వైవిధ్యాలు ఏంటి, ఎందుకు ఆ మార్పులకు కారణం ఏమైంది అని చెప్పి మనం కనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. వివిధ సందర్భాల్లో వారిని పరిశీలించడం ద్వారా వారి లక్షణాంశాలను దాదాపు ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. అంటే దీర్ఘకాలంగా వాళ్ళని పరిశీలిస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా అంచనా అనేది వేయవచ్చు. ప్రతి పిల్లవాడిని విశ్లేషించవచ్చు. ప్రతి పిల్లవాళ్ళ యొక్క వికాసాన్ని అనేది విశ్లేషించవచ్చు అన్నమాట. తర్వాత పరిమితులు. ఈ పద్ధతి దీర్ఘకాలం జరుగుతుంది కనుక ప్రయోజ్యులు వేరే ప్రదేశాలకు వెళ్లడం, చనిపోవడం వలన దత్తాంశ సేకరణకు ఆటంకం కలుగుతుంది. ఈ విధంగా ఆటంకం కలగడాన్ని ఒక పరిమితిగా మనం చెప్పొచ్చు. అంటే దీర్ఘకాలం మనం జరుపుతాం కాబట్టి ప్రయోగం చేస్తున్న వ్యక్తి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం లేదంటే దీర్ఘకాలంగా చేయడం వల్ల జీవిత పర్యంతం కాబట్టి ప్రయోజ్యుడు అనేది చనిపోవడం వలన కూడా ఇది దత్తాంశ సేకరణ అనేది చేయడం అనేది ఆటంకం కలుగుతుందన్నమాట. ఒకే పరిశోధకుడు చివరి వరకు కొనసాగించడం ఖర్చుతో కూడుకున్న పని సాధ్యపడకపోవచ్చు. ఒకే పరిశోధకుడు చివరి దాకా కొనసాగించాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, అలాగే సాధ్యపడకపోవచ్చు అన్నమాట. సెకండ్, పరిచ్ఛేదక ఉపగమనం లేదా అధ్యయనాలు. ఈ ఉపగమనంలో వేరువేరు వయస్సు కలిగిన సమూహాలకు చెందిన పిల్లలను ఒకే సమయంలో పరిశీలించి దత్తాంశాలను పోల్చడం జరుగుతుంది. శిశు వికాసానికి చెందిన చాలా అధ్యయనాలు ఈ ఉపగమనంను అనుసరించే జరుగుతాయి. శిశు వికాసానికి చెందిన అధ్యయనాలన్నీ కూడా ఈ పరిచ్ఛేదన ఉపగమనాన్ని అనుసరించి జరుగుతాయన్నమాట. ఈ పరిచ్ఛేదన ఉపగమనం అంటే ఏంటంటే వేరువేరు వయస్సులు కలిగిన సమూహాలనే పిల్లలు ఉండి ఒకే సమయంలో వాళ్ళని పరిశీలించి దత్తాంశాలను అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇందులో ఉపయోగాలు ఏంటంటే తక్కువ కాలంలో పూర్తవుతుంది. ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవడం ఉండదు. ఇది తక్కువ కాలంలో జరుగుతుంది కాబట్టి ప్రయోజ్యులను కూడా కోల్పోవడం అనేది ఉండదన్నమాట, ఆటంకం ఏర్పడదన్నమాట. తక్కువ కాలంలో ఎక్కువ విషయాలు సేకరించవచ్చు. మనము అనేక వయసు కలిగిన పిల్లలందరినీ సమూహాలుగా ఉంచి ఒకే సమయంలో మనం పరిశీలిస్తాం కాబట్టి ఎక్కువ విషయాలు అనేటివి మనం సేకరించవచ్చు. దీనికి ఖర్చు కూడా తక్కువ ఖర్చు అవుతుందన్నమాట. ఒక పరిశోధకుడే దత్తాంశ సేకరణ చేయవచ్చు. ఒకే పరిశోధకుడు అన్ని వేరు వయసు కలిగిన పిల్లల్ని ఒకేసారి దత్తాంశ సేకరణ అనేది చేయవచ్చు. ఇందులో పరిమితులు ఏంటంటే వివిధ వయసులు గల వేర్వేరు సమూహాలను పరిశీలించడం వలన పరిశీలనలు అందరికీ వర్తిస్తాయని నిశ్చయంగా చెప్పలేము. ఈ విధంగా ఒకే రకమైన వయసు పిల్లలు ఉండరు కాబట్టి తనిగా వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది వాళ్ళు నిర్ధారించిన విషయం అనేది అందరికీ వర్తిస్తుంది అని మనం నిశ్చయంగా అయితే చెప్పలేమన్నమాట. కాలంతో పాటు వచ్చే పరిసర లేదా సాంస్కృతిక కారకాలు పరిగణించడం ఉండదు. కాలంతో పాటు వచ్చిన మార్పులు అనేటివి అంటే ఒకే సమయంలోనే వాళ్ళని పరిశీలిస్తాం కాబట్టి కాలంతో పాటు వచ్చే పరిసర మార్పులు అనేటివి మనము పరిగణించడానికి ఉండదన్నమాట. తర్వాత చర్యాత్మక పరిశోధన అంటే ఏంటంటే నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియని చర్యాత్మక పరిశోధన అని స్టీవెన్ ఎం కోరే పేర్కొన్నారు. ఈ విధంగా చర్యాత్మక పరిశోధన అని ఏంటంటే మనకి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలని మనం ఏ విధంగా అన్వేషిస్తామో ఆ ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని ఎవరన్నారంటే స్టీవెన్ ఎం కోరే అనే అతను పేర్కొనడం జరిగింది.
ఉపాధ్యాయులు బాలలతో కలిసి అభ్యసన ప్రక్రియలలో పాల్గొంటున్నప్పుడు వారు బోధనాభ్యాసాలలో ఎదురయ్యే సమస్యలకు ఉపాధ్యాయులే పరిష్కార మార్గాలను వెతుక్కోవడానికి ఉపయోగపడే పద్ధతే చర్యాత్మక పద్ధతి. ఉపాధ్యాయులు బాలలతో కలిసి అభ్యసన ప్రక్రియలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకి నేరుగా చూసి ఏ సమస్యలు ఎదురవుతున్నాయి అని సొంతంగా ఉపాధ్యాయులే దానికి పరిష్కార మార్గాలు అనేటివి వెతకడానికి వీలుగా ఉండే పద్ధతి ఏంటంటే చర్యాత్మక పద్ధతి అని మనం చెప్పొచ్చు. తర్వాత స్టిప్పిన్ కెమ్మిస్ అనే శాస్త్రవేత్త చర్యాత్మక పరిశోధన గురించి ముఖ్యాంశాలను కింది విధంగా పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలు అనేటివి పేర్కొనడం జరిగింది. ఎవరు? స్టిప్పిన్ కెమ్మస్ అనే శాస్త్రజ్ఞుడు చర్యాత్మక పరిశోధన మీద కొన్ని ముఖ్యాంశాలను పేర్కొనడం జరిగింది. ఉపాధ్యాయుడు అభ్యసన సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎందుకు, ఎలా, ఎట్లా, ఏమి, ఎక్కడ అని చర్చించుకొని పరిశోధన జరపాలని పేర్కొన్నాడు. అంటే సమస్య అనేది ఎందుకు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది, ఎట్లా ఏర్పడింది, అలాగే ఎందుకు, ఏమి, దానికి కారణాలు ఏంటి అనేది అంతా చర్చించుకొని పరిశోధన అనేది చేయాలి అని చెప్పి ఈయన స్టిప్పిన్ కెమ్మస్ అనే అతను పేర్కొనడం అయితే జరిగింది. ఫస్ట్ ఈ పరిశోధన అనేది ఏ విధంగా చేయాలి అని ఈ స్టిప్పిన్ కెమ్మస్ అనేది ఒక ప్రణాళిక ఆధారంగా చెప్పారనమాట. ఒకటి ఫస్ట్ ప్రణాళిక అనేది వేసుకోవాలి. ఏదైనా ఒక సమస్యని మనం గుర్తించిన తర్వాత ఆ సమస్య పరిష్కారానికై మనము ఒక ప్రణాళికను అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆచరణ, ఏర్పరిచిన ప్రణాళికలను మనము అమలుపరచాలి. తర్వాత పరిశీలన, ఆ ప్రణాళికను మనం అమలు చేసిన తర్వాత ఆ జరిగే విషయాలను మనం పరిశీలించాలన్నమాట. మనం ప్రణాళికను అమలుపరిచిన తర్వాత ఏ మార్పులు జరిగాయి మనం పరిశీలించాలి. నమోదు, పరిశీలించిన విషయాలను మనము ఒక దాంట్లో నమోదు చేసుకోవాలి. తర్వాత విశ్లేషణతో లేదా వ్యాఖ్యానించడం, అంటే మనం దాన్ని విశ్లేషించుకొని దానికి మనం వ్యాఖ్యానించాలన్నమాట. అంటే నమోదు చేసిన విషయాన్ని విశ్లేషించి వ్యాఖ్యానించి సమస్య పరిష్కారం అనేది చూపాలన్నమాట. ఒకవేళ సమస్య పరిష్కారం అనేది కాకపోతే ఏం చేయాలంటే మళ్ళీ తిరిగి పునః ప్రణాళిక అనేది వేసుకోవాలి. అంటే మనం ఇంతకుముందు వేసుకున్న ప్రణాళిక కాకుండా దానిలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చి పునః ప్రణాళిక అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. సమస్య పరిష్కారానికి మరొక ప్రణాళిక, పునః ఆచరణ, పునః ప్రణాళికల్ని మళ్ళీ అమలు చేయాలి. పునః పరిశీలన, పునః ప్రణాళిక జరిగేటప్పుడు విషయాలను మనం మళ్ళీ పరిశీలించాలి. పునః నమోదు, పరిశీలించిన విషయాలను మళ్ళీ నమోదు చేసుకోవాలి. పునః విశ్లేషణ, నమోదైన విషయాలను విశ్లేషించి వ్యాఖ్యానించాలి. ఈ విధంగా ఈ సమస్య అనేది మనకి పరిష్కారం అనేది కాకపోతే తిరిగి మళ్ళీ ఈ పైన క్రమాన్నే మనం పునరావృతం చేసుకుంటూ ఉండాలి. అంటే ప్రణాళికలు వేసుకుంటూ ఆచరణ అమలు చేస్తూ అలాగే పరిశీలన చేస్తూ నమోదు చేస్తూ వ్యాఖ్యానిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా 5 భాగాలుగా దీన్ని మళ్ళీ చేస్తూ ఉండటం వల్ల సమస్య అనేది పరిష్కారం అవుతుందన్నమాట. ఇలా ఈ విధంగా చేయాలి అని చెప్పి ఎవరు తెలిపారంటే స్టిప్పిన్ కెమ్మిస్ అనే అతను తెలియజేయడం అయితే జరిగింది చర్యాత్మక పరిశోధన గురించి. ఇంతటితో సెకండ్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత థర్డ్ టాపిక్ గురించి మనం తర్వాత వీడియోలో నేర్చుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.